నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు టమాటా వేసే కాకుండా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ కోసం ముందుగా చిక్కుడుకాయలను తీసుకొని అటు ఇటు ఈనెలు తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా చేసుకొని నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మురికంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా కడిగిన వాటిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకు చిక్కుడుకాయలు డైరెక్ట్గా పోపునేసినా తొందరగానే ఉడుకుతాయండి. కానీ ఇలా ముందుగానే ఉడికించి చేసుకోవడం వలన మనం తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు ఉడికేసరికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయల్లోంచి ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా తీసేయాలి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉడికాయి చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఆయిల్లో ఇలా వేగితేనే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆల్రెడీ చిక్కుడుకాయలని ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదండి. ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా చిక్కుడుకాయలకి పడితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చివరిగా ఇది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయినట్టేనండి. ఎక్కువగా చిక్కుడుకాయ కాంబినేషన్తో టమాటా వేస్ట్ చేస్తుంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.